బ్యారిస్టర్ పార్వతీశం మొదటి భాగం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలెక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలందినట్లుగా చూచాయగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరకూ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవమూ ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులొస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాణ్ణిగానో రెండోవాణ్ణిగానో ఉంటూ బహుమతులందుకుంటూ ఉండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం. వాళ్లూ నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకునిపోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువయ్యి పెంకితనము, పట్టుదల, వ్యక్తుల ఎడలా చదువులోనూ కొంచెం నిర్లక్ష్యం బయల్దేరడం మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నామీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామము, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇక ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతనూ ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇదిలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే చూడాలని ఆవిడ ముచ్చటపడుతోంది. ఆ ముచ్చట్లు తీర్చడానికి నా వెనకా ముందు ఎవరూ లేరాయమరి, అవన్నీ నా వలననే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్లూ వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్రబృందం వాళ్లు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూచి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్లందర్నీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షాపాత్ర చూచి నా సహచరులు, బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూచి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంతవరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాలవారు మా ఇంట్లో 4 రోజులు విందులారగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకూ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్లల్లోనేనా ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నపోయినట్టుంది. నేను మళ్లీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్లు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూలుకు వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహమంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్లు నన్ను గంజికావిడేసి తీసుకువెళ్లి అక్కడొక కుర్చీమీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్లు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వులన్నీ తీసుకువచ్చి నామీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడిష్టమొచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్లు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నామీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్లు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆశుకవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వీళ్లు ముందుకొచ్చారు. సభికులంతా పొంగిపొర్లుతున్న ఉత్సాహముతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకీ వెనక్కీ పచార్లు చేస్తూ వాళ్లకి వచ్చిరాని పద్యాలేవో 2 చెరోపాదం చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్నవాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం,
దానితో నిమిత్తం లేకుండా వీళ్ల ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు, వారి వెనుక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డం మొదటెవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తరక్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. "ఏమిటోయ్ పార్వతీశం, ఈ హడావుడి?" అన్నారు. "నాకేం తెలియదండి. నాకు ఒడుగయ్యి ఈవేళే బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రవాళ్లందరూ సరదాగా నాకు జైజైలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరుపన్యాసమిచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి." బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారమూ వాళ్ల అవధానమూ మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరో మాటెప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువుగాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడితలమీద 2 మొట్టికాయలు మొట్టి, "ఈవేళకు ఈ సత్కారంతో సంతోషించు" అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను చక్కా పోయాను. ఊళ్ళో వ్యవహారాలెక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకపడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వముండటి సదభిప్రాయము 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చీవాట్లు వేసి, "చదువు వద్దు, సంధ్యా వద్దు. 4 ఏళ్లు నరసాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు. ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కరకొస్తాయి. ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి. అంచేత నరసాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో" అన్నారు. నేనీ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను, ఇంక జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి, "ఏదో వెర్రివాడు, సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కాని వాడికేం తెలివితేటల్లేవా, అక్షరముక్క రానివాడా? ఇక్కడ కూచుని చేసే నిర్వాకమేముంది? వాడన్నట్టు ఆ మెట్ క్లాస్ ఏదో అయ్యేదాకా చదువుకోనీండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం" అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్లమని సంజ్ఞ చేసింది. నేనిదే సందని ఒక్క ఉడాములో బయటపడి ఎకాఎకి నరసాపురం పరిగెత్తాను. వచ్చానే కాని స్కూల్లోకి వెళ్లడానికి, మళ్లీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గేసింది. కానైతే నిరుడు నాతో చదివినవాళ్లు మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్గారు నన్నాట్టే మందలించకుండా, "ఏమిరా పార్వతీశం, ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకుని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా? నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు. అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభమేమీ లేకపోవడమేగాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావుగదా. నీకు కూడుగుడ్డ పెట్టేది ఇక్కడ నేర్చుకున్న చదువుగాని ఊళ్ళో విన్న ఉపన్యాసాలు హరికథలు కావు బాబూ. పైకి రావలసిన వాడవు, తెలివైనవాడవును. ఇక ముందైనా జాగ్రత్తగా నీ పన్ను చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తమండి అని నమస్కారం చేశాను. నేను మళ్లీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకెంతమాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్నా అస్తమానం నన్ను గురించి, నా భవిష్యత్తును గురించే ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడిగెలాగూ అయింది గనక పెళ్లికూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది, ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకుని జాగ్రత్తగా చదువుకోవడమో లేకపోతే మానేసి ఇంటి దగ్గరుండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను. ఈ సంగతి 2-3 చెవిని పడేసుంటాడు. అక్కడ్నించి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి. మంచి రోజనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారొచ్చారని ఇంటికోమాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్లడం, నన్ను వారు చూడడం, వారు చేటంత మొహం చేసుకుని ఎంతో సంతోషంతో తరువాత విషయాలు మా నాన్నతో మాట్లాడ్డం జరుగుతుండేవి. తరువాత జరిగినదేమిటో నాకు తెలియదుగాని ఏ సంబంధమూ మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లికొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండులాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు, పైన 5వ ఫారం చదువుతున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడమంటూ ఉండదని నాకూ తెలుసు. అవతల పిల్ల బాగాలేకపోవటమో, కులశీలాదులు నచ్చకనో, కట్నకానుకలు దగ్గర పట్టింపో, ఏమైతేనేమి నెలకైదారు సార్లు ఎవరో వచ్చి తిరిగిపోతుండడం, నేను నర్సాపురం మొగల్తుర్రు మధ్యన తిరుగుతుండడం కొన్ని మాసాలపాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకుని ఇది ఎలాగైనా మానిపించాలని, నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నా కంటికిగూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తేనే కాని వీల్లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుందన్నది. ఆఖరికెలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారొచ్చారు.
మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్నకానుకలు బాగానే ముట్టజెబుతామన్నారట. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేమక్కడికి పడవ మీద కొంత దూరం, బండిమీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకుని తిన్నగా వారింటికెళ్ళాం. మేం వస్తున్నామని వారికి ముందు కబురందిందో లేదో, అందినా వచ్చినవాళ్లం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లికూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనూ ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇదిలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక మాటు వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకబు చేసుకొచ్చాడు. పిల్ల తల్లి, ఇంటెదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి, పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లను చూడడానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చజెప్పి ఒక్క పావుగంటలో కన్యనలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లను చూచేసరికి మాకు నవనాడులూ కుంగిపోయాయి. పిల్ల సన్నగా రివటలా పొడుగ్గా ఉన్నది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు. చింతాకుల కంటే చూపువాసి చిన్నవిగా ఉన్న కన్నులు. ఈ పక్కనూ ఆ పక్కనూ చెవులనందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగము మాత్రమే ఉన్న నాసికాపుటాలు, శరీరఛాయతో తులతూగే నల్లని పరికిణి, కోటు. ఇంతవరకు చూచేసరికే సర్వసేనా మూర్ఛయన్నట్లు మేం ముగ్గురం నోటమాటలేక గుడ్లు వప్పజెప్పి కన్యను చూస్తుండగా ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అని జావళి అందుకుంది. బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య కొయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తరువాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబూ, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా, నాయనా ఇక వెళదామా అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్లడమేమిటి, బావగారు రాత్రికొస్తారు, చూచి వెడుదురుగాని, ఈ లోపున మీరు భోంచేసి విశ్రమిద్దురుగాని, పొద్దున్ననగా ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు. మా మామయ్య, బావగారు కతుకుతే అతకదన్న సంగతి మరిచిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేయండి, లేవండి, ఇంక ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకెళ్లి పాదప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్లు కడుక్కునే లోపునే వడ్డనయిందని పిలిపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడుదుంగదా, అన్నం కూరలు చల్లారిపోయున్నాయి. మేం ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి, మా ఇంట్లో వంటావార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లప్పచ్చడి వగైరాలు చవిచూచి తల వంచుకుని కిక్కురుమనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనమయ్యేసరికి లోపల్నించి ఒక ముసలామే, ఏమే వాళ్లకి పాపం 2 అరిసెలు వడ్డించకపోయినావుటే, అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లిచూపులకొచ్చిన వాళ్లకి తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడ్డది. నాకునూ పచ్చడి చాలా ఇష్టం, ఉంటే అది కాస్త కొంచెం వేయండి అందామనుకుని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నాకు ఉక్కిరిబిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ, ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక్క రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ్ల దగ్గర్నుంచి లేచి బయటపడ్డాం. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యమేమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం. మేమనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకుని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డిచ్చింది, గారెలు మినహాయించి. అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనేలేదో, మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనేం పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లికూతురు తండ్రి రానేలేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తుర్రు చేరుకున్నాం. దారి పొడవునా ఈ సంఘటన తలుచుకుని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగినదంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్లడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేం ఆపుచేశాం. ఇక ఆ పెళ్లివారెప్పుడూ మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు.
నేను మా నాన్నతో మా అమ్మా మామయ్యల అండ చూచుకొని నేనింకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను. మీరేమనుకున్నా సరే. ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో, మాట్లాడకూరుకున్నాడు. మర్నాడు నేను నరసాపురం వెళ్ళాను. బారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.